టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై రాధాకిషన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించడంతో కేసు నమోదు చేశారు. కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని రాధాకిషన్ రావుపై ఆరోపణలున్నాయి. 150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావుపై ఫిర్యాదు అందింది. కిడ్నాప్ చేసి దాడికి పాల్పడి తన షేర్లు బదలాయించుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్ పై రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, మరొక వ్యక్తి డీసీపీ స్థాయి వ్యక్తి అరెస్ట్ అవడం ప్రధానంగా మనం చూస్తున్నాం. ఏం సెటిల్మెంట్ చేశారైనా, కేసు ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావును మరొకసారి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఒక సెటిల్మెంట్ వ్యవహారానికి సంబంధించి కూడా ఒక వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేసి అతని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో దాడి చేసి బెదిరించి అతని కంపెనీ ఆస్తులను రాపించుకున్న నేపథ్యానికి సంబంధించి కూడా మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉంటున్నటువంటి మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు మరోసారి అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పైన చెంచల్గూడ జైలు నుంచి కూడా తరలించి అతన్ని మరో కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా చెన్నుపాటి వేణుమాధవ్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో తన పేరు మీద ఉన్నటువంటి 150 కోట్ల రూపాయల విలువైనటువంటి కంపెనీ ఆస్తులను, షేర్లను కూడా వేరొకరి పేరు మీదకి బదలాయించాలంటూ కూడా అతన్ని బలవంతంగా తీసుకెళ్లి అతనిపైన దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డ నేపథ్యానికి సంబంధించి కూడా అతని కంపెనీని వేరొకరి పేరు మీదకి బదలాయించినటువంటి సందర్భం. అయితే క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన తన షేర్లను కూడా 4 డైరెక్టర్ల పేరు మీదకి బలవంతంగా బదలాయించారు అని ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు రాధాకిషన్ రావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లు, మరికొంతమంది పేర్లు అయితే ప్రస్తుతం రాధాకిషన్ రావుతో పాటు 2 టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, వేగే, కృష్ణ, గోపాల్, రాజు, రవి, బాలాజీ తదితరుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఈరోజు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుని మరొకసారి జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అది పీటీ వారెంట్ పైన. అవసరమైతే ఇదే కేసులో మరోసారి కస్టడీ కోరే అవకాశం లేకపోలేదు. ఓకే వాసు, థ్యాంక్ యూ.